సో ఈరోజు ఈ అలయన్స్ ఈ పొత్తు పద్ధతి కాదు, భావ సారూప్యత ఉంది. నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే దుబ్బాక, నల్గొండ, మనకి సూర్యాపేట, కోదాడ మీటింగ్స్లో మాట్లాడుతూ ఒకటి చెప్పాను, జనసేనది చాలా సోషలిస్టిక్ భావాలున్న పార్టీ, సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా గుండెల్లో పెట్టుకునే పార్టీ. ఈ మధ్యన కూడా చాలాసార్లు దేవాలయాలు కూల్చివేస్తూ ఉంటే మిగతా పార్టీస్లో నేనేం భయపడు. భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాడు ఏ మతానికి ద్రోహం జరిగినా, ఏ ప్రార్థనా మందిరం మీద దాడులు జరిగినా, ఈ మాట అంటే ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఓట్లు రావు, అలాంటి భయాలు జనసేనకి లేవు. అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్ని వందల దేవాలయాలు కూల్చేసి ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అవుతా, హిందూ దేవతల్ని దేవాలయాలని అపవిత్రం చేసి దుర్భాషలాడితే మీకు నేను ఏమాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకుండా చాలా బలంగా మాట్లాడగలను. అలాగే అట్ ది సేమ్ టైం సోషలిస్టిక్ భావాలు సంపూర్ణంగా ఉన్న పార్టీ అది. ఈ రెండు భావ సారూప్యత ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను నడవడానికి అంత మనస్ఫూర్తిగా 2014 నుంచి మీరు ఊహించుకోండి. 2014 ఆ రోజున కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే పదవి నేను నినాదం ఇచ్చాను. ఆ రోజున కనుక నరేంద్ర మోదీ గారు రాని పరిస్థితిలో ఉంటే నాలాంటి వాడి పరిస్థితి మీరు ఊహించుకోండి, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాను. జగన్ గెలిస్తేనే అక్కడ నన్ను బోర్డర్లోకి ఎంటర్ అవ్వనివ్వట్ల, పోరాటం చేసి మన ఆంధ్రాకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకసారి ఒక నాయకుడిని నమ్మితే, పొత్తు మనతో ఉందని నమ్మితే నేను సంపూర్ణంగా అహిర్నిశలు నా సంపూర్ణంగా ఆపాద మస్తకం నేను పొత్తు కోసం నిలబడతాను.